మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఎంత మందిలో ఉన్నా సరే కొట్టొచ్చినట్లు కనిపించే కలర్ ఏంటండి? అది ఎక్కడైనా కానివ్వండి, క్లాస్ లో, బస్ స్టాప్ లో, రోడ్డు మీద, లేకపోతే ఫంక్షన్ లో, పార్టీలో, ఎక్కడైనా సరే కొట్టొచ్చే కలర్ ఏంటి అని అంటే ఎన్ని రంగులున్నా బాగా కనిపించేది, ఐ క్యాచీగా ఉండేది, ది వెరీ ఫేమస్ రెడ్ కలర్. సో రెడ్ కలర్ ని మించిన డామినేటింగ్ కలర్ ఇంకోటి లేదు అని అనిపిస్తుంది. మన రక్తం లాగే అనమాట, ఎర్రటి ఎరుపు. సో అట్లాంటి రెడ్ కలర్ కి డెడికేట్ అయినటువంటి వీడియో ఇవాళ. ఎందుకంటే ఇవాళ వీడియోలో నేను అన్ని మీకు రెడ్ కలర్ డ్రెస్సెస్ చూపించబోతున్నాను, విచ్ ఆర్ బాట్ ఫ్రమ్ అమెజాన్ ఆఫ్ కోర్స్. అండ్ ఇందులో ఏంటంటే రకరకాలు అనమాట, డైలీ వేర్, పార్టీ వేర్, కుర్తీస్, బ్లౌజ్, టీషర్ట్, ఇట్లా అన్ని రెడ్ కలర్వి. సో అమెజాన్ లో కొన్ని లక్షల ప్రోడక్ట్స్ ఉంటాయి, బట్ అందులో నేను సెలెక్ట్ చేసుకున్న కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ రెడ్ కలర్ డ్రెస్సెస్, అవి కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. నేను ఆల్రెడీ వాడుతున్నవి, నాకు నచ్చినవి ఫ్యూ రెడ్ కలర్ ఐటమ్స్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ షోయింగ్ ద రెడ్ కలర్ డ్రెస్సెస్, లెట్స్ నాట్ మిస్ ద రెడ్ లిప్స్టిక్. సో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నట్టు రెడ్ లిప్స్టిక్ కూడా వేసుకుంటూ ఉంటాం కదా. సో నేను వాడే రెడ్ లిప్స్టిక్ ఇస్ దిస్ వన్. ఇది జస్ట్ హెర్బ్స్ ది హైబిస్కస్ రెడ్, ఈ కలర్ పేరు అనమాట, ఈ లిప్స్టిక్ షేడ్ పేరు. ఎందుకంటే లిప్స్టిక్స్ లో కూడా చాలా రకాల కలర్స్ ఉంటాయి. నేను ఏంటంటే జస్ట్ హెర్బ్స్ ది కాంబో ప్యాక్ తీసేసుకుంటాను. అందులో మనకి కొంచెం పింక్ షేడ్స్, రెడ్ షేడ్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి కదా. సో అలాగా దాంట్లో ఉన్న ఇది రెడ్ కలర్. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇదేనండి. సో ఇట్లా బ్రైట్ రెడ్ కలర్ లిప్స్టిక్ కోసం మీరు చూస్తున్నట్లయితే హైబిస్కస్ రెడ్ ఇన్ జస్ట్ హెర్బ్స్ నేను వాడే లిప్స్టిక్, ఎక్కువ వాడేది. సో రెడ్ లిప్స్టిక్ అయిపోయింది కదా, ఇంకా రెడ్ డ్రెస్ల దగ్గరికి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ అయితే మనం ఒక డైలీ వేర్ టాప్ తోటి స్టార్ట్ చేసేద్దాం, విచ్ ఇస్ దిస్ వన్. ఇది ఎలా అంటే ఒక లాంటి మంచి సాఫ్ట్ మెటీరియల్ లాగా అండ్ ట్రెండింగ్ డిజైన్, విచ్ ఈస్ ఆలియా కట్. చూసారు కదా, ఇక్కడ ఫ్రంట్ లో మనకి ఆలియా కట్ వస్తుంది అండ్ కిందంతా ఇలా పెద్ద ఫ్లేర్ తోటి మొత్తం ఇక్కడ చూసారు కదా, నడుం దగ్గర అంతా కుచ్చులు ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా. సో అందుకని పెద్ద ఫ్లేర్ తో వస్తుంది. ఇది ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే సైడ్ స్లిట్ ఏమీ ఉండదు, 3/4 హ్యాండ్స్ తో వస్తుంది. దీనిపైన అంతా రెడ్ గ్రే కలర్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట ఇలాగా. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది వీ నెక్ వస్తుంది, కొంచెం డీప్ నెక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ మెటీరియల్. ఎంతసేపు వేసుకొని ఉన్నా సరే హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో ఇదొకటి నేను ఎక్కువ వేసుకుంటూనే ఉంటాను ఇంట్లో వాటిల్లో కూడాను. మీరు అప్పుడప్పుడు వీడియోస్ లో కూడా చూస్తూ ఉంటారు. హ్యాపీగా రోజంతా క్యారీ చేసేయచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, ఎందుకంటే కొంచెం స్పెషల్ గా కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఆలియా కట్ అండ్ ఈ ఫ్లేర్ వల్ల రెగ్యులర్ డైలీ వేర్ టాప్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక కుర్తీ చూపిస్తాను, విచ్ ఈస్ డైలీ వేర్ అనొచ్చు అండ్ అలాగే పార్టీ వేర్ అని కూడా అనొచ్చు, విచ్ ఈస్ దిస్ వన్. ఇదిగోండి, ఇది కూడా ఒక మంచి రెడ్ కలర్. ఇది మనకి విత్ లైనింగ్ వస్తుంది అన్నమాట. లోపల ఇలాగా పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు. దీనిపైన అంతా కూడా ఇలాగా ప్రింట్ వస్తుంది, బుటీస్ లాగా ఇదంతా ప్రింట్ వచ్చింది. యోక్ పార్ట్ అంతా కూడా ఇలా ప్రింట్ తో హైలైట్ చేశారు. కింద ఇలా ఒక బార్డర్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. బ్యాక్ అంతా బూటీస్ ఉండి కింద ఇలా బార్డర్ వస్తుంది అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చి దీనికి కూడా ఇక్కడ ఇలా బార్డర్ ఇచ్చారు. సో మంచిగా ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా క్లాసీగా కనిపించడానికి అలాగా మంచిగా డీసెంట్ గా ఉండేది. అఫ్ కోర్స్ కలర్ ఈజ్ టూ బ్రైట్ అండ్ చాలా ఐ క్యాచ్ ఉంటుంది, బట్ నార్మల్ కుర్తీ కాబట్టి చాలా డీసెంట్ గా ఉంటుంది. దీన్ని మనం కావాలనుకుంటే క్రీమ్ కలర్ లెగిన్ అండ్ దుపట్టాతో పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదా ఓన్లీ లెగిన్ పైన కూడా వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, ఎలా స్టైల్ చేసుకోవాలనుకుంటే అలా స్టైల్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట, విత్ లైనింగ్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది అండ్ చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది. అదొకటి. కమింగ్ టు ద నెక్స్ట్ టాప్, విచ్ ఈస్ ఎ రీసెంట్ పర్చేస్. ఇది మీరు రీసెంట్ గా చూస్తున్న వీడియోస్ లో అయితే చూసే ఉంటే గుర్తుపట్టే ఉంటారు. ఒక ప్లేన్ రెడ్ ఏ లైన్ కుర్తీ అనమాట. ఇదిగోండి ఇలా మొత్తం మంచి రెడ్ కలర్. అంటే రెడ్స్ లోనే ఇవి డిఫరెంట్ షేడ్ అని చెప్పొచ్చు, అన్ని ఒక సేమ్ షేడ్ ఆఫ్ రెడ్ అని కాదు. సో ఇది కొంచెం మెరూన్ షేడ్ ఉన్న రెడ్ అనమాట. జస్ట్ ఇక్కడ మనకి ఇలాగా చిన్న గోల్డ్ థ్రెడ్ తోటి ఇలా వర్క్ ఇచ్చి, హ్యాండ్స్ కూడా ఇలా గోల్డ్ థ్రెడ్ తో వర్క్ ఇచ్చారు, 3/4 హ్యాండ్స్ ఇచ్చి. అండ్ ఇది ఇలా ఏ లైన్ కుర్తీ అనమాట. మధ్యలో ఇలా బటన్స్ ఉన్నట్లుగా ఉండి
మధ్యలో స్లిట్ ఉంటుంది. దీన్ని కూడా రకరకాల మంచి దుపట్టాతో కానివ్వండి ఎలా అయినా పేర్ చేసుకోవచ్చు. దుపట్టా లేకపోయినా సరే ఇది చాలా క్లాసీగా ఉంటుంది. వెరీ డీసెంట్ లుక్. నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చేసిన టాప్ అనమాట. రీసెంట్ గా మా వారి కొలీగ్స్ వస్తే కూడా వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి నేను ఇదే టాప్ వేసుకొని వెళ్ళాను, హైదరాబాద్ అంతా చూపించడానికి. సో ఇది ఒకటి చాలా గ్రాండ్ గా, అంటే గ్రాండ్ డీసెంట్ మొత్తం అన్ని క్లాసీ ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి అనమాట. సో అందుకని ఇదొకటి బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఈస్ అ పార్టీ వేర్ డ్రెస్. రెడ్ కలర్ లోనే మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఇది. అది కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్ లో. ఇందులో ఉన్న ఏవి మరీ ఎక్కువ కాస్ట్లీ దానికి అసలు వెళ్ళలేదండి, అన్ని కూడా బడ్జెట్ లో వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి ఇలా. ఇదంతా ఇక్కడ మనకి వర్క్ వచ్చింది, మొత్తం గోల్డ్ థ్రెడ్ తో వర్క్ వచ్చింది. హ్యాండ్స్ ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడ ఇలాగా ఒక టిష్యూ క్లాత్ పైన వర్క్ లాగా ఇచ్చారనమాట బార్డర్ కి, హ్యాండ్స్ బార్డర్ కి. అండ్ ఇట్స్ ఏ స్ట్రైట్ కుర్తీ. ఇలా స్ట్రైట్ కుర్తీ ఉంటుంది, అక్కడక్కడ బుటీస్ ఉంటాయి అనమాట ఇలాగా. ఇది కూడా ఒక మంచి మందమైన క్లాతే, అంటే మరీ సీత్రూగా అలాగా ఉండదు. సో మనకి లైనింగ్ లేకపోయినా బాగుంటుంది. ఒక మంచి ఫాలింగ్ క్లాత్ లాగా ఉంటుంది అనమాట. సో కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్. ఇది ఫుల్ డ్రెస్. దీనికి ప్యాంట్ కూడా వస్తుంది కింద ఇలా బార్డర్ తోటి. అండ్ దీని హైలైట్ ఏంటంటే దీని లుక్ ని ఎన్హాన్స్ చేయడానికి ఒక మంచి దుపట్టా. ఈ దుపట్టా కూడా ఏంటంటే ఇలా కట్ వర్క్ వస్తుంది అన్నమాట బార్డర్ అంతా కూడా. ఇది నేను అమ్మ వాళ్ళ యానివర్సరీకి వేసుకున్నాను, మీకు గుర్తున్నట్లయితే. ఇలా బార్డర్ అంతా కట్ వర్క్ వస్తుంది, సైడ్ కి అటు ఇటు మొత్తం 2 సైడ్లు ఇలా కట్ వర్క్ వస్తుంది అనమాట. సో మనకి టాప్ కి చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి ఇట్లాంటి చున్నీస్ ఏమైనా మనం పేర్ చేసుకున్నట్లయితే. సో ఇదొక డ్రెస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్, ఇది కూడా రీసెంట్ పర్చేసే, రీసెంట్ గానే తీసుకున్నా. ఇది మొత్తం ఎట్లా అంటే ఒకలాంటి సాఫ్ట్ మెటీరియల్, మెత్తగా ఉందన్నమాట బాగా, అనార్కలి లాగా ఇలాగా. ఇదిగోండి ఇలా మంచి ఫ్లేర్ తోటి ప్లేన్ డ్రెస్. ఇది టాప్ అంతా ప్లేనే ఉంటుంది, జస్ట్ హ్యాండ్స్ దగ్గర ఇలా బార్డర్ వచ్చింది. దీనికి ఏంటంటే కోటా చున్నీ ఇచ్చారు ఇలాగా గోల్డ్ కలర్ ప్రింట్ తోటి. ఇలా కోటా చున్నీ వస్తుంది. ఈ చున్నీ పైన అంతా గోల్డ్ కలర్ ప్రింట్ ఉంది కదా. సో నేనేమనుకున్నానంటే మనలో ఉన్న పికాసో నిద్రలేసినప్పుడు దీనిపైన గోల్డ్ కలర్ తో ఏదైనా పెయింటింగ్ చేద్దాము అని అనిపించింది. సో అందుకనే ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. ఇది ఇలా అనార్కలి ప్యాటర్న్ లో వచ్చింది కదా. సో ఐ వాస్ థింకింగ్ లైక్ ఈ కింద బార్డర్ లాగా వేద్దామా, లేదా యోక్ పార్ట్ అంతా కూడా ఇలాగా ప్లెయిన్ గా ఉంది కదా. సో ఈ యోక్ పార్ట్ దగ్గర ఏదైనా ప్రింట్ వేద్దామా పెయింటింగ్ అని ఆలోచిస్తున్నాను. ఒకనొక టైంలో మంచి ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే పికాసోని తట్టి హలో బాస్ లెగు అని లేపేద్దాం, లేపి అప్పుడు వేసేద్దాం. సో అప్పటి వరకు అయితే దీన్ని అలా ఉంచుదాము. సో ఇది కూడా ఒక మంచి రెడ్ కలర్, బ్రైట్ రెడ్ కలర్. ఇది కూడా మనకి 3 పీస్ విత్ ప్యాంట్ వస్తుంది, స్ట్రైట్ కట్ ప్యాంట్ తోటి. అనార్కలి కాబట్టి మంచి అనార్కలి ఏంటంటే ఒకలాంటి గ్రాండ్ లుక్ ఇచ్చేస్తాయి కదా. సో అలాగ ఒక మంచి లుక్ ఉన్న డ్రెస్. సో ఇన్ని రెడ్ కలర్ డ్రెస్సులు చూసాం, ఒక బ్లౌజ్ అన్నా చూడాలి కదా. సో రీసెంట్ గానే తీసుకున్నాను ఒక రెడ్ కలర్ బ్లౌజ్. సో ఇదిగోండి, జనరల్ గా అమెజాన్ లో రెడీమేడ్ బ్లౌజులు అలా అంటే నాకులాగా చిన్న పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి అంత త్వరగా రెడీమేడ్ బ్లౌజులు సెట్ అవ్వవు, బికాజ్ అవి చాలా పెద్దగా వస్తాయి కాబట్టి. ఎక్కువ స్ట్రెచబుల్ క్లాత్ ఉన్నవి అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. లేదు ఇట్లాగా స్టిచ్డ్వి అని అంటే హై నెక్ వస్తూ ఉంటాయి. బట్ ఇది మాత్రం యూ నెక్ తోటి వచ్చింది. వెనక చూసారు కదా ఇలా డీప్ నెక్, ఫ్రంట్ కూడా ఇలాగా యూ నెక్ తోటి డోరీ కూడా వచ్చింది విత్ 3/4 హ్యాండ్స్. అది కూడా బనారస్ క్లాత్ తోటి అనమాట విత్ లైనింగ్. సో నాకు చాలా బాగా అనిపించింది. కొంచెం నేను సైజ్ చేసుకోవాల్సి వచ్చింది, కరెక్ట్ సైజే కాకపోతే కొంచెం లూజ్ ఉంటుంది కదా. ఇట్లాంటి రెడీమేడ్ బ్లౌజెస్ ఏంటంటే ఈ షోల్డర్ విడ్త్ ఈ పెద్దగా వచ్చేసి అలాగా వస్తే బాగోదు. బట్ దీనికి పర్ఫెక్ట్ గానే వచ్చింది, అంటే మరీ సన్నగా వేసుకోను నేను. సో అందుకని ఇది నాకు పర్ఫెక్ట్ గానే సరిపోయింది అనిపించింది. వేసుకొని చూస్తే మొన్న వరలక్ష్మి వ్రతం రోజు వేసుకున్నాను కదా వ్రతానికి, రెడ్ కలర్ శారీ పైకి ఇదే బ్లౌజ్ అనమాట. సో ఎవరైనా ఇట్లా బనారస్ టైప్ ఆఫ్ బ్లౌజ్ కోసం చూస్తున్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. అంటే యూ నెక్, మరి హై నెక్ వద్దు అనుకునే వాళ్ళకి ట్రై చేయొచ్చు. ఇది నా పర్సనాలిటీకి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. కొంచెం హ్యాండ్స్ లూజ్ అయితే సైజ్ చేసుకోవాల్సి వచ్చింది అంతే. ఒక్క కుట్టేయంగానే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఈ వీడియోలో చూపించిన ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది, ఆ ప్రైస్ అది రీజనబుల్ అని అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అన్నట్టు ఈ టీషర్ట్ గురించి చెప్పలేదు కదా, ఇది కూడా రెడ్ షేడ్ చూసారా. సో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ కావాలి రెడ్ కలర్ అని అనుకున్నా యూ కెన్ డెఫినెట్లీ చూస్ దిస్ వన్. ఇది ఇలా అడ్డం లైన్స్ వచ్చింది కాబట్టి మరీ హెఫ్టీగా ఉన్న వాళ్ళు కాకుండా
సూట్ అవుద్ది మనకి అని అనుకునే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. 3/4 హ్యాండ్స్తో వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మొత్తం స్ట్రెచబుల్గా ఉండి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఇలాగా బోట్ నెక్ లాగా హై నెక్ తోటి వస్తుంది అనమాట, రెగ్యులర్ టీ షర్ట్ లాగా కాకుండా. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది జీన్స్ పైకి పర్ఫెక్ట్ అనమాట, కాలేజీలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ కూడా ఎవరికైనా సరే సూట్ అవుతాయి. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ నైస్ రెడ్ కలర్ డ్రెస్, వీటిలో ఏదైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.